మనము నిన్నంతాను పాండురంగ స్వామి దర్శనానికి వెళ్ళి వచ్చినాము. ఇప్పుడు దేవస్థానానికి 5 దేవస్థానాలు ఉన్నాయంటే ఇక్కడ అవన్నీ చూసుకొని రావడానికి వెళ్తున్నాము మేము. ఇప్పుడు మనము భక్త తుకారం దేవస్థానాన్ని దర్శనం చేసుకొని ఇప్పుడు విష్ణు పాదాల దర్శనం చేయడానికి వెళ్తున్నాము. విష్ణు పాదం మనకి క్లియర్గా కానొస్తుంది, చూడండి, పాదం ఉన్నట్టుగానే కానొస్తుంది. అక్కడ ఉన్నది నారదముని టెంపుల్ అంట, చూడండి. చూడండి, ఇక్కడ ఒక పాదం ఉంది, తర్వాత ఇక్కడ ఒక పాదము, ఇది మధ్యలో ప్లూటో. చూడండి దీపం అక్కడ వెళ్తున్నది, చూడండి. చూడండి మా జర్నీ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. నదిలో నారదముని చూడడానికి వెళ్తున్నాము. చూడండి మనం ఇప్పుడు స్నానం చేసిన స్థలం వచ్చి మీకు చూపించినాం కదా, ఆ నది వచ్చి చంద్రబాగ్ అంట. నాకు ఇప్పుడు మాత్రమే తెలిసింది. తర్వాత అక్కడ నుండి మనము చూడండి మీకు చూపిస్తాను, అది కానొస్తుంది కదా, అది చంద్రబాగ్ అంట. తర్వాత అక్కడ నుండి ఆ పక్క అంతాను భీమా నది అంట. చూడండి, భీమా నది మరియు చంద్రబాగా నది అని. నీళ్ళు అయితే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, మనం స్నానం చేయడానికి కూడా చాలా బాగుంది. కొంతమంది ఏమంటారంటే నీళ్ళు బాగలేవు అని అంటున్నారు. అలాంటిది ఏమీ లేదు, నీళ్ళు అయితే స్వచ్ఛంగా ఉన్నాయి, బాగా ఉన్నాయి. మనం అక్కడే స్నానాలు చేసుకొని రావచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మనము నిన్నంతాను పాండురంగ స్వామి దర్శనానికి వెళ్ళి వచ్చినాము. ఇప్పుడు దేవస్థానానికి 5 దేవస్థానాలు ఉన్నాయంటే ఇక్కడ అవన్నీ చూసుకొని రావడానికి వెళ్తున్నాం మేము. టోటల్ కిतना ఆటో పూరా 10 8 12 12 ఆటోల్లో మేము వెళ్తున్నాము, 84 మంది. చూద్దాం రండి, ముందర ఏమేమి వస్తాయో, ఏమేమి దేవస్థానాలు వస్తాయో అవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, రండి. ముందర కొన్ని ఆటోలు వెళ్తున్నాయి, నేనైతే మధ్యలో ఆటోలో కూర్చున్నాను. ఇక్కడ అంతా బాగానే ఉంది, అంతా అంగడి ముంగట్లు చాలా బాగుంటాయి ఇక్కడ. చూడండి భక్త తుకారం మందిర్ అనేది అక్కడ ఉంది. తుకారం మందిర్, ఇది తుకారం ఆలయం. అవునా? మా ఊరి ప్రజలు చూడండి తుకారం భగవాన్ని చూడడానికి ఎంత మంచిగా లైన్లో నిల్చుకున్నారంటే మా ఊరి ప్రజలను చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. అంత డీసెంట్గా చూడండి లైన్లో నిల్చుకొని నిదానంగా ఒక్కరి తర్వాత ఒక్కరు వెళుతున్నారు. ఇదే నమస్తే అండి అందరికీ. నా పేరు కృష్ణ సాయి, శ్రీ అన్నపూర్ణేశ్వరి ట్రావెల్స్ ఆర్గనైజర్ని మాట్లాడుతున్నా నేను. ఈరోజు మనకి డే 2 వచ్చేసరికి మనం పండరీపురంలో ఉన్నామండి. నిన్ననే వచ్చాము. నిన్న దర్శనం అయిపోయింది, పాండురంగ స్వామి విఠల్ దర్శనం అయిపోయింది. ఈరోజు సైట్ సీన్స్కి అనేది వచ్చినాము. ప్రస్తుతానికి మనము భక్త తుకారం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా గోపాలపురం ఉంది, పద్మవ్యూహం ఉంది, విష్ణుపాదం ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం ఇక్కడ నుంచి బయలుదేరుతామండి. మధ్యాహ్నం ఇక్కడ నుంచి బయలుదేరి నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఈ ట్రిప్లో భాగంగా శనిశింగ్నాపూర్ ఉంది. దాని తర్వాత షిరిడి, నాసిక్, ఎల్లోరా, త్రయంబకేశ్వరం, పర్లి ఇవన్నీ చూసుకొని మనం ఈ ట్రిప్ని అయితే కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.
ఇప్పుడు మనము భక్త తుకారం దేవస్థానాన్ని దర్శనం చేసుకొని ఇప్పుడు విష్ణు పాదాలను దర్శనం చేయడానికి వెళ్తున్నాము. గణపతి ఉన్నాడు చూడండి అక్కడ. చూడండి మనం మెయిన్ రోడ్ని ఇంకా టర్న్ చేసుకొని ఇట్లా లోపలికి వెళితే విష్ణు పాదాలకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ఈ రోడ్లో చూడండి, అక్కడ నుండి రావాలా. చూడండి ఇక్కడ విష్ణు పాదాల దగ్గర ఇక్కడ హోటల్ పెట్టినారు చిన్నగా, చెరుకు మిషన్ చూడండి. చూడండి విష్ణు పాదాలు ఉన్నది ఇక్కడే. एक पद इधर है, दो पद इधर है. एक पद इधर. ఇక్కడ ఒక పాదం పెట్టి ఉండేదంట ఇక్కడ ఉండేది విష్ణువు. అక్కడ రెండో పాదం పెట్టినారంట. మనం అక్కడ కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దామండి. చాలా రష్గా ఉంది. మా వాళ్ళంతా జనాలు ఎక్కువ 84 మంది ఉండడంతో విష్ణు పాదం చూడడానికి ఎగబడుతూ వెళ్తున్నారు. చూడండి ఇదేనంట విష్ణు పాదము. చూడండి విష్ణు పాదం అంటే ఇది బాగా కానొస్తాం. చూడండి విష్ణు పాదం మనకి క్లియర్గా కానొస్తాం. చూడండి పాదం ఉన్నట్టుగానే కానొస్తుంది. ఇక్కడ చూస్తే మనకి బటన్ వేలు కానొచ్చినట్లు ఉంటుంది. చూడండి ఇక్కడ వెనక పాదం ఇది. ఇవి మనకి 5 వేలు ఉంటాయి కదా, ఆ విధంగా కానొస్తుంది. జనాభాయి అంట పాప. ఇక్కడేమో చిన్నగా ఒక మందిరం తరకట్టినారు. ఈ కిందికి పోతే మనకి రెండో పాదం కానొస్తుందంట విష్ణు పాదాలు. नारायण स्वामी का मंदिर है नदी में. विष्णु भगवान ने उनको उधर रखा है. स्लीपर इधर से इक नदी का नाम चंद्रभाग. चंद्रभागा. చూడండి ఇక్కడ బోట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ నారదమణి, నారాయణ స్వామి నయి, నారదముని అక్కడ ఉన్నది నారదముని టెంపుల్ అంట. చూడండి చూడండి విష్ణువు రెండో పాదం ఇది. చూడండి ఇక్కడ 2 పాదాలు పెట్టినాడు అంట. ఇక్కడ అక్కడ ఒక పాదం పెట్టి ఇక్కడ వచ్చి ఇంకో పాదం పెట్టి. ఓకే ఇక్కడ వచ్చేసి ప్లూటో. చూడండి ఇక్కడ ప్లూటో. ఇక్కడ ఒక ఏ క్యాయ్ పాద్ ఏ దో పాద. చూడండి ఇక్కడ ఒక పాదము, ఇక్కడ ఒక పాదము. ఏ ఫ్లూట్ చూడండి ఇక్కడ ఒక పాదం ఉంది, తర్వాత ఇక్కడ ఒక పాదము, ఇది మధ్యలో ఫ్లూటు. Naayadu vaadu
వీళ్ళు దీపాలు పెట్టాలని చూస్తున్నారు చూడండి. ఓ నిదానమా చూడండి, జారుతుంది. హుషారుగా ఇక్కడ వచ్చినప్పుడు దీపాలు పెట్టేవాళ్ళు నువ్వు నిదానంగా నిబ్బరంగా పెడితే బాగుంటుంది, ఎందుకంటే జారితే పడతారు. చూడండి దీపం అక్కడ వెళ్తున్నా చూడండి. చూడండి ఇక్కడ నారదముని దగ్గరికి వెళ్తున్నాం మనము. అక్కడ ఉండేది నారదముని టెంపుల్ అంట, వెళ్దామండి అక్కడికి. చూడండి మా జర్నీ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. నదిలో నారదముని చూడడానికి వెళ్తున్నాం చూడండి. నాకు ఇది ఒక కొత్త అనుభవం, ఎప్పుడు నేను బోట్లో వెళ్ళలేదు. పడవది, మనం తెలుగులో పడవ అంటాం కదా. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఎన్ఎస్ మురళీకృష్ణ అని. ఎన్ఎస్ మురళీకృష్ణ అంటే నాగ సముద్రం మురళీకృష్ణ అని. మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ముందు కూడా నేను చేస్తూ ఉంటాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇక్కడ చూసుకొని తర్వాత వెళ్ళాల్సిన ప్లేసు సతీ సక్కుబాయి. ఆ తర్వాత వెళ్ళాల్సిన ప్లేసు పద్మవ్యూహం అని. అక్కడ వచ్చి ఒకే బిల్డింగ్లోనే తిరుగుతూ వెళుతుంటాము, అందువల్లనే పద్మవ్యూహం అని పెట్టినారు. చంద్రబాగా పుష్పావతి నది మధ్యలో వెలసిన సంగమ మధ్యలో వెలిసిన నారదముని టెంపుల్. గోవిందా జై. యాత్రకి ముఖ్య కారకులు వీళ్ళే ముందు నుండి మాకి యాత్రని నడిపిస్తూ మాకు ధైర్యాన్ని ఇస్తూ ముందు తీసుకువెళుతున్న వారు అశ్వత్ నారాయణ అని నాగసముద్రం వెళ్ళేది. వీరే మెయిన్ ఏజెంట్ దీనికి.